మనల్ని మనం కాపాడుకోవడానికి అతి ఉత్తమమైన విషయం ఏమిటి? సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయం సూర నూర్ 30 వాక్యంలో కుల్లిల్ ముమినీన యగుజ్జు మిన్ అబ్సారిహిం వ యహ్ఫజు ఫురూజహుం. సుబ్హానల్లాహ్. ఓ ప్రవక్త, తెలియజేయండి, విశ్వసించిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారు తమ చూపుల్ని క్రిందకి ఉంచాలి. సుబ్హానల్లా. తమ మర్మాంగాలను కాపాడుకోవాలి. ఏదైనా సరే ఆకర్షణ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన కంటి చూపు దగ్గర నుంచి. ఎవరైతే పురుషులు తమ కంటి చూపుని కాపాడుకుంటారో, పరాయి స్త్రీపై ఈ చూపు పడకుండా జాగ్రత్త పడతారో, అల్లాహు అక్బర్, వారు తమతో ఏ చెడు పని జరగకుండా, అనైతికత పని జరగకుండా తమని తాము కాపాడుకుంటారు. దాని తర్వాత అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు స్త్రీల గురించి కూడా. వకుల్లిల్ ముమినాత్ యగ్జుజ్నా మిన్ అబ్సారిహిన్న వ యహ్ఫజ్నా ఫురూజహున్. సుబ్హానల్లాహ్. విశ్వసించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ చూపుల్ని క్రిందకి దించుకోవాలి. వారు కూడా తమ మర్మస్థానాలను కాపాడుకోవాలి. సుబ్హానల్లాహ్. ఎప్పుడైతే మనము మన యొక్క కంటి చూపును కాపాడుకుంటామో ఆ తర్వాతి విషయం ఏది కూడా మనతో జరగదు. అలా కాకుండా మనము ఫోన్ పట్టుకున్నాము, మన ఇష్టం వచ్చింది చూస్తూ ఉన్నాము. చూసి 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 ఏమవుతుంది? ఒకానొక సందర్భంలో మీ చేత అది శారీరకంగా వ్యభిచారం చేసే పరిస్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, యాలి లా తుద్బిన్ నజరతిన్ నజర ఫఇన్న లకల్ ఊలా వలైసత్ లకల్ ఆఖిరా. దైవప్రవక్త తెలియజేస్తున్నారు, యాలి, జాగ్రత్తగా విను, మొదటి చూపు ఏదైతే నీది పడుతుందో పరాయి స్త్రీపై కానీ చెడు విషయంపై కానీ వెంటనే దాన్ని అనుసరించమాక. వెంటనే నీ యొక్క చూపుని పక్కకు తిప్పేసుకో. మొదటి చూపు అనుకోకుండా మనది ఏదైతే పడుతుందో అది అనుకోకుండా పడింది, దాన్ని వెంబడిస్తూ మనము అలాగే వెళ్తున్నాము అంటే ఆ చూపులు మనల్ని ఒక చెడు పని చేయడం అంతవరకు తీసుకువెళ్తాయి. కాబట్టి మనల్ని మనము ఈ చెడు చూపుల నుండి కాపాడుకోవాలి. ఆ తర్వాత విషయం, మనలో ఒక సంకల్పం ఉండాలి. ఎలాగైనా సరే నేను ఈ మత్తు పదార్థం ఏదైతే ప్రేమ అనే మత్తు ఉందో అందులో పడకూడదు, ఈ వలలో పడకూడదని ముందు మనల్ని మనం సంకల్పించుకోవాలి. ఒకవేళ ప్రస్తుత కాలంలో మీరెవరైనా సరే అల్లాహ్ యొక్క వలీని చూడాలనుకుంటున్నారా? అల్లాహ్ యొక్క వలి అంటే అల్లాహ్ యొక్క స్నేహితుల్ని చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి పరిశీలన చేయండి. మన యూనివర్సిటీలు, కాలేజీలు ఎలా ఉన్నాయి? అలాంటి యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదువుతూ కూడా తమని తాము ఈ ప్రేమ వలలో పడకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో అల్లాహు అక్బర్, వారే ప్రస్తుతం అందరికంటే పెద్ద వలి. ఎందుకని? చెడు చేసే అవకాశం ఉన్నప్పటికీ చెడు చేయకుండా తమని తాము కాపాడుకోవడం అనేది అల్లాహు అక్బర్ చాలా పెద్ద విషయం. ఎందుకని అంటే చెడు చేసే అవకాశం ఉన్నప్పుడే మన తఖ్వాని, భయభక్తుల్ని రుజువు చేసేటటువంటి అవసరం దొరుకుతుంది. చెడు చేసే అవకాశం ఉంది, అక్కడే మన భయభక్తులు బయటపడతాయి. కాబట్టి అల్లాహ్ యొక్క వలీలు ఇలా ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మంచివారమే, మన పిల్లలు మంచివారే, ఎదురుగా ఎవరైతే ఉన్నారో వారి వైపు నుంచి చెడు చేయడానికి ప్రోత్సాహం దొరుకుతూ ఉంటుంది, మనల్ని లాగుతూ ఉంటారు. ఇలాంటి సందర్భమే ఖురాన్లో యూసుఫ్ అలైహిస్సలాంకి ఎదురైంది. యూసుఫ్ అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి. కాల రబ్బిస్ సిజ్ను అహబ్బు ఇలయ్య మిమ్మా యద్ఊనని ఇలైహి వ ఇల్లా తస్రిఫ్ అన్ని కైదహున్న అస్బు ఇలైహిన్న వ అకుమ్ మినల్ జాహిలీన్. అల్లాహు అక్బర్. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, ప్రభు, ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు నన్ను దేనికోసం పిలుస్తున్నారో దానికన్నా కారాగారము, జైలే నాకు అతి ఉత్తమమైనది. సుబ్హానల్లాహ్. యూసుఫ్ అలైహిస్సలాంకి ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. దేనికి? ఒక చెడు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు, వ్యభిచారం కోసం ఆహ్వానిస్తున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, వీరితో ఆ పని చేయడం కన్నా నేను ఈ పెద్ద మహల్లో ఉన్నాను, దీనికంటే కారాగారమే నాకు ఉత్తమమైంది అని తెలియజేసి నా నుండి వీళ్ళని దూరం చేయి, వీళ్ళ యొక్క ఎత్తులు పై ఎత్తులు ఏవైతే ఉన్నాయో వాటి వలలో నేను పడకుండా నన్ను కాపాడు, లేకపోతే నేను కూడా అవివేకుల్లో చేరిపోతాను అని ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాం ఈ దుఆ చేశారో దాని తర్వాత అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఫస్తజాబ లహు రబ్బుహు ఫసరఫ అన్హు కైదహున్ ఇన్నహు హువస్ సమీఉల్ అలీం. అతని ప్రభువు అతని యొక్క మొరని ఆమోదించాడు. సుబ్హానల్లాహ్. ఎప్పుడైతే మనం దువా చేసామో యూసుఫ్ అలైహిస్సలాం చేసినట్టు అల్లాహ్ కూడా ఏం చేస్తాడు? మన యొక్క దువాని ఆమోదిస్తాడు. మరియు అల్లాహ్ ఏం చేశాడు? యూసుఫ్ అలైహిస్సలాంని కాపాడాడు. సుబ్హానల్లాహ్.
కాబట్టి ఒకవేళ మనము ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినా మనం ఏం చేయాలి? యూసుఫ్ అలైహిస్సలాం చేసినట్టు దువా కూడా చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక దువా నేర్పించారు. ఏమిటా దువా? అల్లాహుమ్మ హదీని లి అహ్సనిల్ అఖ్లాక్ ఫఇన్నహు లా యహదీ లి అహ్సనిహా ఇల్లా అంత్ వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్రిఫు అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత్. ఎంత మంచి దువా చూడండి. ఓ అల్లాహ్, నన్ను ఉత్తమ నైతికత వైపునకు నడిపించు, ఎందుకంటే నీవు తప్ప దాని వైపు నడిపించేవారు ఎవ్వరూ లేరు. అలాగే మరియు నన్ను చెడు ఎవరిలో అయితే ఉంటుందో వారి యొక్క సహవాసం నుండి నన్ను కాపాడు, నీవు తప్ప కాపాడేవాడు ఎవ్వరూ లేరు, నీవు తప్ప నా నుండి వారిని దూరం చేసేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఇక్కడ మీరు నేను మనమందరము కూడా మీరు ఏ వయసులో ఉన్నా ఈ చెడు చేసే అవకాశము మన ద్వారా కాకుండా మన ఎదురుగా ఉన్న వారి ద్వారానైనా మనకు రావచ్చు. అలాంటప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి? ముందు సంకల్పించుకోవాలి, ఆ తర్వాత ఈ దువాలు చేసుకోవాలి. సోదరులారా, సోదరిమణులారా, అలా లేదు అని మనము ఇంత జరుగుతూ ఉన్న ప్రపంచంలో, సమాజంలో కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే బయట జరిగే ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా రేపు మీ ఇంట్లో, నా ఇంట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది.